My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈరోజు దావీదు చరిత్రలోకి వెళ్ళి 13వ అంశముగా తండ్రి దావీదు చేసిన రెండో పాపం గురించి, మరి అలాగే దేవుడిచ్చిన క్షమాపణ గురించి మేము ధ్యానిస్తుంటుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమగంతా ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న ఇంకొక అంశము దావీదు చరిత్రలోకి వెళ్ళి ఆయన చేసిన రెండో పాపం అండి. అంటే ఎన్నో తప్పులు దావీదు చేసి ఉండొచ్చు, కానీ బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. కానీ రెండు భయంకరమైన పాపాలు, ఒకటి బెత్సబాతో, అలాగే ఉరియా అనే వ్యక్తిని చంపడం అనేది ఒక పాపం కింద బైబిల్ లిఖిస్తే, ఇక్కడ దావీదు చేసిన భయంకరమైన రెండో పాపం అంటే దేవాది దేవుడు శిక్షించిన పాపం అండి. దేవుడికి డిస్ప్లీజ్ అంటే దేవుని బాధ పెట్టిన రెండు పాపాలండి. ఇందులో రెండో పాపం గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అది ఏంటి అంటే 2 సామెలు 24వ అధ్యాయం. ఆ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు దావీదు అలా చేసి ఉన్నాడు, ఆ తర్వాత దేవుడు తనని ఏ రకంగా శిక్షించాడు, ఏ రకంగా దేవుడు తర్వాత మరలా క్షమాపణ ఇచ్చాడు అనే అంశాలు మనం ధ్యానించబోతున్నాం. అయితే ఇంకొక మారు 24వ అధ్యాయము 1వ వచనం అండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదు వారి మీదికి ప్రేరణ చేసి, నీవు పోయి ఇజ్రాయేలుల వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, ఇక్కడ ప్రతి దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. బెత్సబాతో దావీదు పాపము చేయడానికి కారణం దావీదైనను అక్కడ దేవుని మీద ఎలాంటి నింద కానీ, అంటే దేవుడిని ప్రశ్నించడానికి లేదు, సొంతంగా తను చేసిన పాపమే అండి. కానీ ఇక్కడ చూస్తే బైబిల్ చక్కగా మాట్లాడితే, ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేలుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి. నిజంగా చెప్తున్నానండి, అసలు ఇక్కడ ఆ మాట తెలుగులో ఇలా ఉంది, ఇంకొకసారి చూస్తే బైబిల్లో ఇంకొక దగ్గర సాతాను ప్రేరేపించగానే, సరే సాతాను ప్రేరేపించాడా దేవుడు ప్రేరేపించరా అనేది మనకు అర్థం కాదు. కానీ అంటే ఇది దినవృత్తాంతంలో చూసినప్పుడు వేరే రకంగా ఉంది. సరే ఏది ఏమైనా కానీ ఇక్కడ మాత్రం దావీదు వలన పొరపాటు జరిగిందండి. కారణం ఏంటంటే దేవాది దేవుని కంటే ఇజ్రాయేల్ మీద కోపం వచ్చింది. ఇజ్రాయేల్ మీద కోపం ఎందుకు వచ్చింది తెలుసా అండి? దావీదును కాదని దావీదు యొక్క కుమారులకి సపోర్ట్ చేస్తూ దావీదునే చంపాలని చూస్తారండి. అందు నిమిత్తం ఇజ్రాయేల్ మీద దేవునికి కోపం వచ్చిందండి. ఇది కారణం. అసలు ఈ కారణం గురించి మనం ఎక్కువ ధ్యానించాల్సిన అవసరం లేదు. అది అదా కాదా అనేది ఇక్కడ రాయలేదు, కానీ దేవునికి మాత్రం ఇజ్రాయేల్ మీద కోపం వచ్చింది. ఆ తర్వాత దావీదుకి ప్రేరేపణ కూడా వచ్చింది. ఏమని ప్రేరేపణ వచ్చిందంటే, నువ్వు పోయి, అంటే తన సైనాధిపతితో చెప్తాడు, నువ్వు వెళ్ళి నా రాజ్యము మరింత గొప్ప రాజ్యం అయింది కదా, సో నా యుద్ధానికి చేసేవారు అంటే యుద్ధ వీరులు ఎంతమంది ఉన్నారు నువ్వు లెక్కించు, ఇటు యూదాలోను అటు ఇజ్రాయిల్లోనూ ఎంతమంది ఉన్నారు లెక్కించు అని చెప్పేసి ఒక ఆజ్ఞ ఇస్తాడండి. చూడండి 2వ వచనం చూద్దాము. అందుకు రాజు తన యొద్దనున్న సైనాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు
తెలియగలందులకై దాను మొదలుకొని బెహెర్సాబియా వరకు ఇజ్రాయేల్ గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయ్యగా యోవాబు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, జనుల సంఖ్య ఎంతనున్నను నా ఏలిన వాడవైన రాజువు నగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువగా చెయ్యునుగాక. నా ఏలిన వాడవు రాజువగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను అనెను. ఆయనను రాజు యెహోవాబునకు సైన్యాధిపతులకు గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలులను సంఖ్య చూచుటకై రాజ సమూహము నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదు లోయ మధ్య నుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోహేర్యోదులు దిగి అక్కడ నుండి గిలాదునకును తహిప్తోరుదు దేశమునకును వచ్చిరి. తర్వాత దానాయనుకును పోయి తిరిగి సుధోనుకు వచ్చిరి. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హవీయులకు యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములకన్నింటిని వచ్చి యూదా దేశపు దక్షిణ దిక్కునున్న బెర్షాబా వరకు సంచరించి. చూడండి, ఒక్కొక్క దేశం పేరు అంటే ఆ ఇజ్రాయెల్ యూదా ప్రాంతంలో ఉన్న ఒక్కొక్క ప్రేరు నుండి ఈ దిక్కు నుండి ఆ దిక్కుగా ఫ్రమ్ తూర్పు నుండి పడమరకి ఉత్తర దక్షిణం వైపు నుండి మొత్తం ఇజ్రాయెల్లో ఎంతమంది జనాంగం ఉన్నారు, ఎంతమంది యుద్ధవీరులు ఉన్నారని లెక్క పెట్టడం అనేది ఆరంభించారంట. అప్పుడు వాళ్ళంతా లెక్కబెట్టి 9 నెలలండి, జాగ్రత్త, 9 నెలల 20 రోజుల తర్వాత తిరిగి వచ్చారంట లెక్కబెట్టుకుంటూ వెళ్ళి. అంటే ఇంచుమించు 10 నెలలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి 10 నెలల పాటు లెక్కబెట్టి వారు వచ్చి మరి అక్కడ సంఖ్య అనేది దావీదుకు అప్పచెప్పడం అనేది జరిగింది. ఆ సంఖ్య అప్పచెప్తే అది ఎంత ఉందంటే మొత్తం ఇజ్రాయెల్లో చూస్తే 8 లక్షల మంది, అలాగే మరి యూదులలో చూస్తే మరి 5 లక్షల మంది యుద్ధ వీరులు ఉన్నట్టుగా మొత్తం 13 లక్షల మంది యుద్ధ వీరులు ఉన్నట్టుగా సంఖ్య అయితే తీసుకొచ్చారండి. ఆ తర్వాత అక్కడ దావీదుకు కనువిప్పు కలిగింది. ఎలాంటి కనువిప్పు కలిగిందంటే ఆ సంఖ్య చూచినందున దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేనెంత అవివేకనైదా నేను చేసితనని యెహోవా కరుణించుమని, నేను పాపం చేసితినని అక్కడ 10వ వచనంలో మరి మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా అండి, అప్పుడు కనువిప్పు వచ్చింది. సంఖ్యను చూసిన తర్వాత మరి ఎందుకు కనువిప్పు వచ్చిందో తెలియదు. అక్కడ యోబు అడుగుతూనే ఉన్నాడు, అయ్యా ఎందుకయ్యా నువ్వు బ్రతుకున్నంత కాలంలోనే ఎంతమంది అయితే ఉన్నారు అంతకు నూరంతలుగా దేవుడు చేస్తాడు, నువ్వు ఎందుకు లెక్కిస్తున్నావు, ఈ బుద్ధి నీకు ఎందుకు పుట్టింది అని ప్రశ్నిస్తున్నాడు. కానీ అక్కడ దావీదు మాట వినలేదు, లెక్కకు పంపించాడు. 13 లక్షల మంది ఉన్నారని అక్కడ మాట కూడా తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు దావీదుకి పాపము చేశానని ఒక పశ్చాత్తాపం, గిల్టీనెస్ కలిగి వెంటనే అంటే ఎప్పుడైతే అప్పటిదాకా పాపం అనుకోవట్లేదు, ఏంటో చేస్తున్నాడు, కానీ వెంటనే పశ్చాత్తాపంలోకి వచ్చేసి వెంటనే దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాడు. ఇదండి దావీదు యొక్క లక్షణం. తప్పు చేసినప్పుడు అర్థం కాకపోయినా చేసింది తప్పని తెలుసుకున్న మరుక్షణము తను తప్పును ఒప్పుకుంటూ, అయ్యా అంటే ఇక్కడ ఎవరో వచ్చి తప్పు అని చూపించలేదు, అక్కడ నాతాను ప్రవక్త చూపించినట్టే, కానీ ఇక్కడ వెంటనే తనకి ఎందుకో పశ్చాత్తాపం కలిగింది. అయ్యో నేను ఏ పాటి వాడను, లెక్క పెట్టకూడదు కదా అని తెలుసుకుని నన్ను క్షమించు ప్రభు అని దేవుని ఎదుట సాగిలపడి క్షమాపణ కోరుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో మరి గాదు అనే ఒక వ్యక్తి మరి అంటే దీర్ఘదర్శితో దేవాది దేవుడు మాట్లాడి, ఇదిగో దావీదుతో ఈ మాట మాట్లాడని కబురు పంపిస్తాడు. ఆ కబురు ఎలాంటి మాట అంటే చూడండి, ఆ 13వ వచనాన్ని చూడండి. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పుము, నీవు నీ దేశమునందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా, యోచన చేసి నన్ను పంపిన వానికి నేనియ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియచెప్పమనెను. అందుకు దావీదు, నాకేమి తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యము గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనేను. చూడండి, దేవాది దేవుడైతే తనని క్షమించలేదు, కానీ వెంటనే జవాబైతే పంపించాడు, నేను క్షమించను నిన్ను, కానీ నువ్వు చేసిన ఈ తప్పుకి నీకు శిక్ష తప్పదు, నువ్వు ఖచ్చితంగా శిక్ష
తప్పదు. అయితే మూడిట్లలో నువ్వు ఏది ఎన్నుకుంటావో ఎన్నుకో అని చెప్పేసి దావీదుకి దేవాది దేవుడు కబురు పంపిస్తాడండి. నిజంగా ఎంత చక్కటి సంభాషణ అండి వీళ్ళిద్దరి మధ్యలో. ఆలోచన చేస్తుంటే ఆ దేవాది దేవుడు వద్దన్న పని చేశాడేమో దావీదు, అయితే తప్పు ఒప్పుకుంటున్నాడు, చాలా బాగుంది. ఆ తర్వాత క్షమించమంటే క్షమించకుండా శిక్షకి నువ్వు అర్హుడవు కాబట్టి నేను శిక్షిస్తానని మళ్ళీ దాంట్లో కూడా మరి దావీదుకి మరి శిక్షానికి సంబంధించిన అంటే లైక్ చాయిస్ కూడా మరి దేవుడు ఇచ్చాడు. చూడండి ఎంత హృదయానుసాడు. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు అలాంటి చాయిస్ ఇస్తాడండి మనకి? నిజం చెప్పాలంటే ఏదో ఒక శిక్ష మన మీద పడేస్తాడు. అది దేవుడిచ్చిన శిక్షణ లేకపోతే మనం చేతులారా తెచ్చుకున్నామా కూడా మనకు అర్థం కాక మనం కొట్టుకుంటా ఉంటాం, దేవుని నిందిస్తూ ఉంటాం. కానీ ఏదేమైనా ఇక్కడ క్లుప్తంగా క్లియర్గా యథావిధిగా మరి చేసిన తప్పుకు శిక్ష తప్పదు. కాబట్టి నువ్వు క్షమాపణ అంటే ముందుగా క్షమాపణ కోరుకున్నాడేమో బై ఛాన్స్, నీ ఇష్టం, ఇక నువ్వు చూస్ చేసుకో, కానీ శిక్ష మాత్రం తప్పదు. ఎందుకంటే పాత నిబంధన చేసిన తప్పుకు శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి అక్కడ 7 సంవత్సరములు కరువు కావాలా, 3 నెలలు శత్రువు ఎదుట నుండి పారిపోయే స్థితి కావాలా, లేదా 3 దినములు మరి ఆ రాజ్యంలో తెగులు కావాలా అన్నప్పుడు దావీదు ఎంతో తగ్గించుకొని ఒక చక్కటి మాట అంటాడు. ఏంటంటే, ప్రభువా నా వల్ల పొరపాటు జరిగింది, కానీ మనుషుల చేతికి వద్దు, నేను మనుషుల చేతికి అప్పగించకు, నన్ను నీ చేతిలోనే పడతాను, చంపినా బ్రతికినా ఇంకా శిక్షించిన నీవే దిక్కు ప్రభు అని నీ చేతిలోనే పడతాను ప్రభు అని గాదుతో మరి మరలా దేవునికి కబురు పంపించండి. నిజం చెప్పాలంటే దావీదు తప్పు చేయకపోతే దేవునితోనే డైరెక్ట్గా మాట్లాడతాడండి. సలహాలు, యుద్ధానికి వెళ్ళొచ్చా ప్రభు, నేను ఇది చేయొచ్చా ప్రభు, అది చేయొచ్చా అని. కానీ ఇక్కడ తప్పు చేసి ఉన్నాడు కాబట్టి దేవుడు డైరెక్ట్గా రాకుండా ఒక మనిషిని, వ్యక్తిని పంపిస్తున్నాడు, తన ప్రవక్తని పంపిస్తూ ఉన్నాడు. అయితే ఆ తర్వాత చూస్తే మరి వెంటనే దేవుని ఉగ్రత అనేది ఆటోమేటిక్గా వెంటనే దిగడం అనేది జరిగింది. అయితే 15వ వచనం అండి, అందుకు యెహోవా ఇశ్రాయేలుల మీద తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజపు కూడపు వేళ వరకు మరి అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెర్హేష్బా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేమును పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడు నుండి సంతాపమును పొంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయొద్దని దూతకు ఆజ్ఞాపించను. చూడండి, దేవుడి కోపము ఉగ్రత అనేది ఒక దూత రూపంలో అక్కడ వచ్చి ఆ దూత ఏం చేస్తుందంటే ఆ 3 రోజులు తెగులు కోసం అన్నట్టుగా, నిజం చెప్పాలంటే ఒక దినమంతా కూడా మరి అక్కడ తెగులు అనేది వ్యాపించడం జరిగింది. అందుకు యెహోవా చెప్పిన మాట ప్రకారంగా అందుచేత దాని నుండి బెహెర్షబా వరకు 70,000 మంది కూలిపోయారంట, చనిపోయారంట. మరి ఆ తర్వాత యెరూషలేములో కూడా ఆ దూత వెళ్ళి నాశనం చేయబోతుండగా దేవుడే పశ్చాత్తాపపు పొందుకొని చూడండి, సంతాపన పొందండి, బాధపడి వద్దులే ఇంకా చాలు, 70,000 మంది చాలు అని చెప్పేసి, నాకు తెలిసి 3 రోజులు కాలేదండి, 3 రోజులని దేవుడు ఇచ్చాడు. కానీ మరి దేవుని చేతిలోనే పడితే చాలు, ఈ మనుషుల చేతిలో వద్దు ప్రభు, ఇంకా నీ ఇష్టం అని తగ్గించుకున్న దావీదు మహారాజుని బట్టి, అవును దావీదు వల్ల వచ్చిన శిక్షనే కావచ్చు, దావీదు క్షమాపణ కోరుకోవడం వల్ల 3 ఒక చాయిస్, మళ్ళీ తర్వాత మరి మరలా తగ్గించుకొని దేవా నీ చిత్తమయ్యా నీ చేతిలోనే పడతామని ఒప్పుకున్నందుకు మరలా ఆ శిక్ష ఒక దినమునకే తగ్గినట్టుగా మనం చూస్తూ ఉంటాము. మన జీవితంలో కూడా మనం ఎంత శిక్షకి పాత్రలమైనా కానీ, అందుకే కదండి దేవాది దేవుడు యేసు ప్రభు వారు వచ్చి మన కోసం పాపం చెల్లించాడు. ఇక అక్కడ పాపానికి వెల చెల్లించాడు, ఇక్కడ పాపానికి వెల చెల్లించబడాలి. కాబట్టి ఈ రకంగా శిక్షిస్తూ అయినా దేవుడు దయగలవాడు, ఆయన కోపం కొద్ది కాలమే కానీ కరుణ కలకాలం అన్నట్టుగా దావీదు పట్ల కరుణ చూపిస్తూనే ఉన్నాడు. దావీదు యొక్క హృదయ స్థితిని గమనిస్తూనే మరి తన హృదయాన్ని మార్చుకుంటూ సంతాపము పొందా. చూడండి, సంతాపం అవసరం లేదు కదా, ఇంకా కోపం రావాలి, దేవునికి ఉగ్రత రావాలి. మరి పాత నిబంధన అంతా దేవుడు ఉగ్రత అంటారు, కాదండి, ఆయన కరుణగల దేవుడు. ఆయన శిక్షిస్తున్నాడేమో కానీ మేలు చేయడానికే, మార్పు కోసమే ఆయన శిక్షించడం అనేది చేశాడు. ఆ దూతకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి ఆ తెగులను ఆపడం అనేది జరిగింది. కానీ అంటే సంహారం అనేది ఆగింది. దూత కూడా అక్కడే నిలవబడి ఉండి ఒక కళ్ళెములోకి వెళ్ళిపోయినట్టుగా నెక్స్ట్ వచనాల్లో ఉన్నదండి. ఆ తర్వాత యెహోవా దూత యోబేసీయుడైన ఔరాయినా యొక్క కళ్ళెము దగ్గర ఉండగా దావీదు జనుల నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించిన. చూడండి, వాళ్ళందరినీ జనమునంతా కూడా నాశనం అవుట దావీదు
దావీదు చూసి వెంటనే దేవుడు ప్రభువుతో ప్రార్థన చేస్తున్న, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, పాపము చేసిన వాడను నేనే, చూడండి నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటిని శిక్షించుము అంటున్నాడు. చూడండి ఎంత తగ్గించుకుంటున్నాడండి దావీదు మహారాజు. ఇక్కడ తన కళ్ళు ఇంకా తెరవబడి, అయ్యా వారందరిని నాశనం చేయడానికి వారు గొర్రెల లాంటి వారయ్యా, వాళ్ళలో ఏ తప్పు లేదయ్యా, తప్పు చేసింది నేనే, పాపం చేసింది నేనే, నా తండ్రి కుటుంబాన్ని అంటే నా వాళ్ళని నాశనం చేయి, కానీ ఈ అమాయక జనుల్ని, ఇదిగో ఈ ప్రజల్ని నువ్వు నాశనం చేయకు ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. వెంటనే దేవాది దేవుడు మరలా మరి ఆ ప్రవక్తని మరలా పంపించి ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెంటనే మరి ఆ కళ్ళంలోకి వెళ్ళి మరి అర్పణని చెల్లించు, ఇదిగో బలి అర్పణ చెయ్యు. ఎలాంటి బలి అర్పణ అంటే దహన బలికి సిద్ధపడు. మరి ఆ మందసము దగ్గర అంటే మరి అక్కడ ఒక బలిపీఠము కట్టు, అంటే మందసం కాదండి, అక్కడ ఏ కళ్ళములో అయితే ఆ దేవుని దూత నిలబడి ఉన్నాడు అక్కడ నువ్వు ఒక బలిపీఠము కట్టి అక్కడ దహన బలి సమాధాన బలి నువ్వు వెంటనే నువ్వు చెల్లించు, ఏమీ కాదని చెప్పేసి మరలా మరి దేవాది దేవుడు తన దూతను పంపించి దావీదుతో మాట్లాడినప్పుడు వెంటనే ఆ దావీదు మహారాజు అక్కడికి వెళ్ళిపోతాడు. ఏ కళ్ళంలో అయితే ఉన్నాడో ఆ కళ్ళపు యజమానితో మాట్లాడతాడండి. అంటే నెక్స్ట్ వచనాల్లో చూసినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి కూడా చూస్తాడు, దావీదు మహారాజా ఎందుకు వచ్చావంటే, ఇదిగో నీ కళ్ళంలో నేను ఇప్పుడు బలిపీఠమును సిద్ధపరచాలా, ఇక్కడ నేను బలి అర్పణ చేయాలా, అంటే ఇక్కడ నేను దహన బలి చేయాలని అనుకుంటున్నాను, మరి సిద్ధపరచాలి అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా నేను సిద్ధపరుస్తాను సమస్తానికంటే, కాదు నువ్వు సిద్ధపరచు కరెక్టే, కానీ దానికి ఎంత ఖర్చైనా ఏదైనా నేనే భరిస్తానని వెల చెల్లించడానికి దావీదు సంసిద్ధంగా ఉన్నాడు. అంటే ఫ్రీగా వచ్చింది నాకు వద్దు, నేను చేసిన తప్పుకు నేనే వెల చెల్లించాలి, కాబట్టి ఇది నా పని, నా బాధ్యత, కాబట్టి నేనే వెల చెల్లిస్తానని చెప్పేసి మరి ఆ బలిపీఠానికి కావాల్సిన ఖర్చు అంతా, అలాగే తర్వాత మరి ఎన్ని గొర్రెలు ఎన్ని కోడలనైతే మరి తను సిద్ధపరచుకున్నాడో వాటన్నింటికి వెల చెల్లించి మరి అక్కడ బలి అర్పణ అంటే ఆ దహన బలి మరి చేయడం అనేది జరిగింది. వెంటనే మరి 25వ వచనం అండి, జాగ్రత్తగా చూడండి. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలులను విడిచిపోయిన. చూడండి ఇక్కడ ఇశ్రాయేలు మీదనే వచ్చింది, కానీ యెరూషలేము మీద అంటే యూదుల మీదకి రాలే. యూదుల మీదకి రాబోతుండగా దేవుడు ఆపేశాడు. అంటే అది 2వ రోజో 3వ రోజో జరుగుతుండే, కానీ దేవాది దేవుడు నిజంగా శిక్షించాలనుకునేది ఇజ్రాయెలైట్స్ని. అది కూడా కారణం ఎవరు అనేది చూస్తే వాళ్ళు చేసిన పొరపాటే. దానికి దావీదును వాడుకున్నాడు. ఇవన్నీ దావీదుకి తెలియదండి, కానీ నిజం చెప్పాలంటే దావీదు మాత్రం తను చేసిన తప్పును తనే పశ్చాత్తాపపడుతూ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక, దేవుని దగ్గర శిక్షకి పాత్రుడు అవ్వడానికి సంసిద్ధం అయ్యాడండి. ఇప్పుడు మనము ఎప్పుడైనా తప్పు చేస్తే దేవా క్షమించు అంటాం, కానీ శిక్షించు ప్రభువా అని అప్పగించుకుంటాం అండి. నిజమే, దేవుడైతే వెల చెల్లించేశాడు. మనము శిక్షకి పాత్రలము కాకపోయినా వెల చెల్లించిన దాన్ని బట్టి మనకు శిక్ష రాకపోయినా కనీసం పశ్చాత్తాపమైనా వస్తుందా అండి మన జీవితంలో. చేసిన తప్పు చేస్తూ పడిపోయిన చోటనే మరలా పడిపోతూ మరి దిక్కుమాలిన జీవితాలు మనం జీవిస్తున్నామే, మరి అది ఎంత వేదనకరం. నిజం చెప్పాలంటే దావీదు ఒక స్త్రీ విషయంలో పాపం ఒక్కసారే చేశాడండి. ఎంతోమందిని భార్యలుగా తీసుకున్నాడు, కానీ పాపము చేయలేదు, వ్యభిచారం చేయలేదు. ఎంతోమందిని శత్రు రాజ్యానికి సంబంధించిన వాళ్ళని చంపాడే, కానీ తన వాళ్ళని ఎవరిని చంపలే, ఒక ఉరియా విషయంలో తప్ప. కాబట్టి అక్కడ శిక్ష పొందాడు. ఆ శిక్షని బట్టి మరి దేవుడు సంతోషించాడంటే కాదండి, కానీ తన కుటుంబంలో తను ఎన్నో శిక్షలు ఎన్నో అనుభవిస్తూనే వచ్చాడు. కానీ ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదండి. మనం ఎంత పెద్ద తప్పు చేసినా మనము దావీదు లాంటి హృదయానుసారము కాకపోయినా, అవునండి ఈ దావీదు చరిత్రలోకి వెళ్ళి మనం ఒక్కొక్క అంశముగా ధ్యానిస్తున్నాం. ఎందుకండి దావీదు గురించి తెలుసుకోవడమే కాదు, దావీదు మంచివాడని గొప్పవాడని రాజయ్యాడు, మనం కూడా రాజులమవుతాం, మనల్ని కూడా దేవుడు దీవిస్తాడు అని మాత్రమే కాదండి, దావీదు చెయ్యని తప్పులు మనము చేయకూడదు. దావీదు చేసిన తప్పులను బట్టి తను ఎలా పశ్చాత్తాపడ్డాడో మనం కూడా ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పు చేస్తే దావీదులాగా మనము కూడా తగ్గించుకొని క్షమాపణ కోరుకొని దేవుని వైపు తిరగవలసిన వారిగా ఉన్నామండి. చూడండి ఎంత మంచి హృదయము కలిగి ఉంటే ఎంత చక్కగా ఎవరు నాశనం అయిపోతే నాకేంటి అని అనట్లేదండి. చూడండి ఒకసారి ఇదే వంశం నుండి వచ్చిన దావీదు యొక్క వంశావళిలో చూసినప్పుడు హిజ్కియా గురించి ధ్యానిస్తే హిజ్కియాకి దేవుడు ఆయుష్నిచ్చాడు, అయినా సరే తను మంచివాడే నిజం చెప్పాలంటే. కానీ ఒక సందర్భంలో
అది అహమో అహంకారమో తెలియదు. బబులోను రాజులంట ఇతన్ని చూడడానికి వచ్చినప్పుడు ఆ రాజ్యానికి సంబంధించిన అక్కడ ఆ రాజ్యానికి సంబంధించి అంటే యెరూషలేముకి సంబంధించినది అంతా కూడా మరి ఆ రాజ్యులకి చూపించినప్పుడు అక్కడ ప్రవక్త వచ్చి, అయ్యా నువ్వు ఏం పని చేసావు, ఎవరికి చూపించావు, ఎంత చూపించావు అంటే మొత్తం చూపించాను అన్నప్పుడు అప్పుడు వెంటనే అయ్యా నువ్వు చేసిన పని ఏమి, నువ్వు ఇలా అంతా చూపించడం వల్ల మరి తొందరలోనే వీరంతా కూడా మరి వాళ్ళు తీసుకొని వెళ్ళి వీరంతా వచ్చి మరి ఇదంతా కూడా మరి చెరపట్టబడిపోతుంది, నువ్వు చేసిన ఈ తప్పునకి మరి శిక్ష జరుగుతుంది అన్నప్పుడు అక్కడ హిజ్కియా కూడా మహారాజే, తను యూదాకి సంబంధించిన రాజే. అయ్యో అవునా ప్రభా, నా వల్ల నా తర్వాత వంశావళిని మరి వారు చెరగా పోతారా, ఇది నాకు నేను చేసిన పొరపాటును బట్టి శిక్ష వస్తుందా అని మరి వెంటనే క్షమాపణ కోరుకోవచ్చు కదా. చనిపోతున్నాను అన్నప్పుడు దేవుని వైపు తిరిగి ఆయుష్ను అడిగాడో లేదో తెలియదు, కానీ నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు నా ఆయుష్ పెంచిన దేవుడు ఇప్పుడు నేను చేసిన తప్పును బట్టి నా తర్వాత వంశంలో మరి శిక్ష రాబోతుంది, మరి చెరకి వెళ్ళబోతున్నారు, అయ్యో అలా ఉండకూడదు, నా రాజ్యం అలా అవ్వకూడదని పశ్చాత్తాపడలేదు. కానీ పర్వాలేదులే, నాకు పర్వాలేదు, నా అప్పుడైతే బాగానే ఉంటుంది కదా, నా అప్పుడు నేను బాగానే ఉంటాను కదా, నా తర్వాత వంశం ఏమైపోతే నాకేంట్లే అని ఆలోచన చేశాడండి హిజ్కియా మహారాజ్ అండి. అంత గొప్ప మహారాజ్ అంటే తన రాజ్యం కోసం పోరాడినవాడు, మొరపెట్టినవాడు, ఎంతోమంది శత్రువులను లాయపరిచినవాడు, దేవునికి ఇష్టమైన వాడే. ఒక టైంలో ఆయుష్ను 15 సంవత్సరాల ఆయుష్ను కూడా దేవుని పొందుకున్నవాడే. కానీ చివరి మరణానికి వచ్చేసరికి ఆయన నేను బాగానే ఉన్నాను కదా, నా తర్వాత వంశం ఏమైపోతుంది అనుకున్నాడు. అంటే అక్కడ తను కూడా మరలా పశ్చాత్తాపడి ఉంటే నిజం చెప్పాలంటే బబులోనికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది కాదేమో. అంటే దేవుడు ఆ మార్గం కాకుండా ఇంకో మార్గం ఏమన్నా తీసుకునేవాడేమో తెలియదు. కానీ మన వల్ల నిజంగా మేలు కలిగితే మేలు చేద్దామండి. మన వల్ల ఇతరులకి నష్టం కలుగుతుంది, మన తర్వాత వాళ్ళకి నష్టం కలుగుతుంది అనేది ఏదైనా ఉంటే మాత్రం దయచేసి ఆ పొరపాటు ఆ తప్పు చేయకూడదు. ఒకవేళ చేసినా సరి చేసుకుని దాన్ని మార్చుకునే ప్రయత్నం మనం చేయాలా. దానికంటే ముందుగా కనీసం దేవుని దగ్గర అప్పచెప్పయ్యా నా వల్ల ఈ పొరపాటు జరిగిందే, నువ్వు అన్నావు కదా ప్రభా, రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా చూస్తే ప్రతిదాన్ని మేలుకరంగా మారుస్తానన్నావు అయ్యా. ఇప్పుడు జరిగిన ఈ పొరపాటు వల్ల నాకు కానీ, నా తర్వాత వారికి కానీ, నాకు సంబంధించిన వారికే కానీ, నా కంపెనీ వాళ్ళకే కానీ, నా ఆఫీస్లో వారికే కానీ, లేకపోతే నా కుటుంబానికే కానీ ప్రభా నష్టం కలగబోతుంది. కానీ ప్రభా ఈ నష్టాన్ని రానివ్వకుండా, ఈ బాధని కలగనివ్వకుండా, ఈ శాపం రానివ్వకుండా నువ్వు ప్రతిదాన్ని మేలుగా మారుస్తానన్నావే. క్షమించి ఈ స్థితిని, ఈ పరిస్థితిని, ఈ కీడును ప్రభా మాకు మేలుకరంగా, నీకు మహిమాకరంగా మార్చుకో అని మనం ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్తే ఆయన మారుస్తాడండి. ఆయన కరుణగల దేవుడు. చూడండి ఇక్కడ దావీదు విషయంలో ఎంతగా ఆయన ప్రార్థన ఏ రకంగా ఆలోకిస్తున్నాడు. నిజం చెప్తున్నాండి, ఆయన ప్రపంచవ్యాప్తంగా మరి ఎవరిని చూసినా చూడకపోయినా దావీదుని హృదయానుసారుడని పిలుచుకున్నాడు, చూస్తున్నాడు. తండ్రి దేవునికి యేసుప్రభు శ్రేష్టమైన కుమారుడైతే మరి దావీదు ఇంకా శ్రేష్టమైన కుమారుడిగా మనకి అనిపిస్తలేడా అండి. అందుకే హృదయానుసారుడని హృదయంలోనే పెట్టుకున్న ఈ దావీదు చూడండి ఎంత గొప్పవాడయ్యాడో, ఎంత గొప్ప మరి ధన్యత కలిగిన వాడండి. దేవునికి మహిమ కలిగినాక అందుకే చెప్తాను, దావీదును కాదనే వాళ్ళు ఎవ్వరు ఉండారండి. బైబుల్ ప్రకారంగా చూస్తే ఈవెన్ ఇజ్రాయెలైట్స్ కూడా దావీదుని ఎంతగానో యేసుప్రభుని ఇంకా అంగీకరించట్లేదండి, కానీ దావీదుని వాళ్ళు అంగీకరిస్తారు. దావీదు మహారాజుని గొప్పగా గర్వంగా సగౌరవంగా చెప్పుకుంటారు. మరి నిజంగా అంత గొప్ప ధన్యత కలిగిన వాడే ఈ దావీదు మహారాజు. అయితే ఇక్కడ చూడండి ఒక దగ్గర ఎలా తగ్గుకున్నాడంటే తను చేసిన తప్పు తనే మొదటిగా ఒప్పుకున్నాడు. తర్వాత అయ్యా నీ చేతిలోనే పడతామయ్యా, వేరే వద్దయ్యా, వేరే వాళ్ళ చేతిలో మమ్మల్ని పోనీకయ్యా, బ్రతికిన నీకే మహిమ అన్నట్టుగా పౌలు చెప్పినట్టుగా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అన్నట్టుగా అయ్యా ఇంకా నీ చేతికే అని అప్పచెప్పుకున్నప్పుడు దావీదు మహారాజుని ప్రార్థన ఆలకించి మరి ఇక్కడ యూదులకి అంటే మరి ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న వారికి నష్టం కలగనీయకుండా, ఇజ్రాయెల్ వారికి కష్టం కలిగింది, నష్టాన్ని ఇచ్చాడు, కొంచెం శిక్షించాడు, అనుకున్న దానికంటే తగ్గించాడు, దూతని కూడా ఆజ్ఞాపించాడు. అది కూడా ఎలాంటి తెలుసు సంతాపము ఉందంట. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు అండి. తగ్గించుకున్నాడు. ఆ తర్వాత మరి బలిపీఠం, ఎందుకంటే ఆ సంహారం అనేది ఆగిపోవాలి కాబట్టి మరి సమాధాన బలిని మరి దేవుడు కోరుకోవడం అనేది జరిగిందని, అంటే మరి
నిజమే కదండి, మరి పాత నిబంధనలు చూసినప్పుడు మోసెస్ ధర్మశాస్త్రం ప్రకారంగా వెల చెల్లించాలి కదండి. మరి ఇక్కడ దేవాది దేవుడు ఇక్కడ దావీదు చేసిన తప్పును బట్టి, ఇశ్రాయేల్ చేసిన తప్పును బట్టి సంహారానికి దేవుడు శిక్షని ఇచ్చాడు, చాయిస్ ఇచ్చాడు. కానీ దాన్ని మరలా మరి ఈ ఎందుకు చేస్తారండి ఈ దహన బలులు? ఎందుకంటే పాపాన్ని మరి అటువైపు ట్రాన్స్ఫర్ చేయడానికే. మనుషులు చేసిన పాపము ఆ పాత నిబంధన ప్రకారంగా ఆ జంతువుల మీద, ఆ గొర్రెల మీద, ఆ కోడల మీద చెయ్యి పెట్టినప్పుడు అవి ఏమైపోతాయంటే మన పాపాలు, ఆ మనుషుల పాపాలు, ఎవరి పాపాల నిమిత్తమైతే అవి బలిగా అర్పించబడుతున్నాయో వారి చేతులు వారి మీద పెట్టినప్పుడు ఆ పాపాలంట ట్రాన్స్ఫర్ అయిపోతాయంట. దేవునికి స్తోత్రం. పాపాలు ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ జంతువు మరణాన్ని బట్టి వీరు పాప విముక్తులుగా మరి పాపం నుండి విడిపించబడిన వారిగా జీవించవచ్చు. దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్ అని చెప్పేసి పాత నిబంధన సత్యాన్ని మరి ఇక్కడ దేవుడు దిగి వచ్చి మరి అక్కడ ఆ పాప సంహారం నిమిత్తం మరలా బలిని కోరుకున్నాడండి. మనుషుల బలిని దేవుడు ఆపివేసి మరి డైరెక్ట్గా మరలా అమాయక జీవుల బలిని దేవుడు కోరుకున్నాడండి. మరి ఆయన గొప్ప దేవుడు అండి. ఇక్కడ ఏది కూడా ఆయన మరి తండ్రి వల్ల ఎప్పుడు తప్పు జరగదండి. ఆయన న్యాయస్థుడు కాదు. ఆయన న్యాయం చేయాల్సిన వాడు కాబట్టి, ఆయన తీర్పు తీర్చాలి కాబట్టి, ఆయన శిక్ష వేయాలి కాబట్టి శిక్ష వేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం మార్చడానికి ప్రయాసపడతా ఉన్నాడు. మరి ఎజ్కేల్ గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది, ఎప్పుడు మనం ధ్యానించాల్సిన మాట. దేవాది దేవునికి ఇష్టం లేదండి. ఏంటి ఇష్టం లేదు తెలుసా? ఒక మనిషి నశించుట ఇష్టం లేదు. కానీ వారు మనసు మార్చుకొని, వారి హృదయాన్ని మార్చుకొని నా వైపు తిరిగితే నేను వారి కోసము నేను చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాను. నేను వారిని నా వారసులుగా, నా బిడ్డలుగా మరి నేను చేసుకోవడానికి సంసిద్ధంగానూ ఉంటానంటాడు. మరి అంత మంచి దేవుడి నుండి మనం పారిపోయి ఏం చేస్తామండి? అవును, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాము. ఇజ్రాయెల్కి అలాగే మరి అక్కడ గాజా దేశానికి మధ్యలో ఇవన్నీ కూడా బైబిల్కి సంబంధించినవి అని చెప్తా ఉన్నారండి. మరి బైబిల్కి సంబంధించిన దేశాలు కానివంటూ ఏమీ లేవు కదండి. మరి ఈ పోరాటాలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు. కాకపోతే మరి అంత్యకాలంలో ఖచ్చితంగా మరి యుద్ధాలు జరుగుతాయి, మరి తెగుళ్ళు వస్తాయి, మరి భూకంపాలు వస్తాయి, అన్ని సూచనలు జరుగుతాయి. దాని అర్థం ఏంటంటే దేవుని రాకడ సమీపంగా ఉంది అని అర్థం. కాబట్టి దేవుని రాకడ సమీపిస్తుంది కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత, మనము దేవునిలో మరి ఇదిగో మనం చేసిన తప్పులని ఇదిగో దావీదులాగా ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే దేవుడు అన్నీ తప్పించగలడు. పరలోకాన్ని భూలోకం మీదకి తీసుకురాగలడు. ఐక్యత సమాధానాన్నితో నింపగలడు. చూడండి, దావీదుని వాళ్ళు కాదన్న వాళ్ళంట తర్వాత ఏం చేస్తారు తెలుసా అండి? అయ్యో, ఎందుకు మనం దావీదుని కాదని తప్పు చేశామని చెప్పేసి తప్పు తెలుసుకొని తర్వాత మరి దావీదు వైపే తిరుగుతారంట, దావీదుతో మరలా జతపరుస్తారంట. అంటే చూడండి, శిక్ష విధించకుండా మనం మారమేమో, అందుకోసమే మరి ఈవెన్ కోర్టులు కూడా అందుకే ఉన్నాయి. శిక్ష పడింది కదా, ఇంకా చాలే పోనీ అని చెప్పేసి. ఒకవేళ ఆ శిక్ష విధించబడుతున్నప్పుడు అంటే కంప్లీట్గా ఉరి శిక్ష అయితే మనిషే పోతాడండి, దాని గురించి కాదు. కానీ కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల శిక్ష విధించినప్పుడు మరి తన ప్రవర్తన బట్టి కూడా మరి వాళ్ళు అట్లాంటి శిక్షను తగ్గించి మరి మధ్యలోనే రావడం అనేది ప్రెసిడెంట్ వల్ల అని చెప్తా ఉంటారు. అంటే మరి వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఆ విమోచన అనేది కలుగుతుందంట. అది మార్పు కలిగిన వాళ్ళకండి, అందరికీ ఇవ్వరు. రికమెండేషన్ల వల్ల కూడా అది రాదు. కానీ అది కేవలం ఏంటంటే మనస్సు మారినప్పుడు, వారు మారినట్టుగా వీరు కనిపించినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా రిలీజ్ చేస్తారు, శిక్షకి ముందే వస్తారు. అలాగే మరి వాళ్ళే రూల్స్ అంత చక్కగా పాటిస్తే మరి దేవాది దేవుడు కరుణగల దేవుడు మనల్ని క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ దావీదు పాపంలో వెళ్ళి దేవుడైతే తనని క్షమించాడు. అయితే ఈరోజు నీ పాపంని కూడా దేవుడు క్షమించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మరి దేవుని దగ్గర సాకిలపడి క్షమాపణ కోరుకుంటావా? ఈ అంత్యకాలంలో అతనికి హృదయానుసారుడిగా జీవిస్తావా? ఎందుకంటే ఆయన కనురెప్ప పాటను కూడా నిన్ను విడవక ఎడబాయక నీ కోసం చూస్తూనే ఉన్నాడు, నా కోసం చూస్తూనే ఉన్నాడు. మనం తెలిసి తెలియకుండా చేసిన తప్పులని క్షమించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. క్షమాపణ కోరుకుందాం. ఆ పరిశుద్ధుడా గొప్ప దేవా, దావీదుని క్షమించిన దేవా, అయ్యా కారణం ఏదైనా అతన్ని క్షమించి అతని శిక్షను తప్పించి మనుషులని ప్రభా శిక్షించినా కూడా మరలా తప్పించి కాపాడిన తండ్రి, ఈరోజు మేము కూడా ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి అయ్యా. అప్పటిలాగా బలి అక్కర్లేదయ్యా, ఎందుకంటే నీ కుమారుడు బలిగా అర్పించబడ్డాడు కాబట్టి అయ్యా, నీ కుమారుడు యొక్క బలియాగాన్ని ఒక్కసారి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి నీ బిడ్డలుగా, నీ హృదయానుసారులుగా మమ్మల్ని కూడా మార్చుకొని దావీదులాగా మా జీవితాలని ఉండులాగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన తెరవేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి.
తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.